ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ప్రతి బిడ్డ, ప్రతి పౌరుడు, ప్రతి ఒక్కరు కూడా గర్వించేలా ఇవాళ జీవన్ జీ దీప్తి మన వికలాంగ సోదరి అయినప్పటికీ కూడా అత్యంత బలమైన సంకల్పంతో, అత్యంత ఏకాగ్రతతోని ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని మరి కోచ్ రమేష్ గారి ద్వారా ఇవాళ ఒలింపిక్లో కాంస్య పథకం సాధించడమే కాకుండా ఇవాళ కేంద్రం ప్రకటించిన అర్జున అవార్డు సాధించి మన తెలంగాణ ఖ్యాతిని, తెలంగాణ ప్రతిష్టని ప్రపంచవ్యాప్తంగా చేసినందుకు జీవన్ జీ దీప్తికి మనందరం కూడా వికలాంగుల సమాజం తరపున కరతాళ ధ్వనులతోని మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. మీరందరూ కూడా గుర్తుంచుకోండి, జీవన్ జీ దీప్తి పుట్టినప్పుడు మరి ఈ స్థాయికి వస్తుందని ఎవరు అనుకోలేదు. ఒక్క జీవన్ జీ దీప్తికే కాదు, ఒక్క నాకే కాదు, చాలా మంది వికలాంగులకి ప్రతి చోట అవమానాలు అనేవి మనకి సహజంగా మారతాయి. వాటిని మనం అధిగమించగలగాలి. విమర్శలు ఉంటాయి, వాటిని కూడా మనం అధిగమించగలగాలి. మనకి వివక్ష ఉంటుంది, వాటిని కూడా మనం అధిగమించగలగాలి. ఇవన్నిటిని అధిగమించి ఒక సంకల్పాన్ని, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని కేవలం ఆ లక్ష్యాన్ని చూసుకుంటూ ఆ ఏకాగ్రత చెడకుండా మన లక్ష్యం వైపు కనుక మనం అడుగులేస్తే ఖచ్చితంగా ప్రకృతి మనకు సహకరిస్తుంది. ఇవాళ జీవన్ జీ దీప్తికి సహకరించడానికి ఇలా ఎంతోమంది ముందుకు రావడం జరిగింది. వారి జీవన ప్రయాణంలో ప్రధానంగా మన ముందే కోచ్ రమేష్ గారు ఉన్నారు. నిజంగా వాళ్ళు మన 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 వికలాంగులకి పూర్తిగా ఆత్మబంధువుగా చెప్పవచ్చు వారిని. ఇవాళ మన జాతి బిడ్డ ఖచ్చితంగా సాధిస్తుంది అనే నమ్మకాన్ని, అంటే ఒక పక్కన మన మీద వివక్ష ఉంది, ఒక పక్క మనని చిన్న చూపు చూస్తున్నారు. అలాంటి సమాజంలో ఇలాంటి కోచు లేదు, మన సోదరి సాధిస్తుంది, వికలాంగులు కూడా అద్భుతాలను సృష్టించగలుగుతారు అని నమ్మి మరి సంవత్సరాల తరబడి తన వెంట నడిచి తనకి అన్ని రకాల గైడ్లైన్స్ ఇచ్చి వారిని ఇవాళ ఒలింపిక్ దాకా తీసుకుపోయేటట్టు చేసినటువంటి రమేష్ గారు దొరకడం కూడా మన అదృష్టం. ఇలాంటి రమేష్ గారు ఇంకా చాలా మంది కూడా కోచ్లు ముందుకు రావాలి.